2 meters less than that of the square. Find the area of the rectangle. వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది ఆన్సర్ సంస్కృత? 621 meter square. రైటా? ఎవరెవరికి రాలేదు? ఓన్లీ 1 2 3. ఎందుకు రాలేదురా? ఏమన్నాడు? రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్ 100 మీటర్స్. ఒక రెక్టాంగిల్ కంట ఒక స్క్వేర్ కంట పెరిమీటర్ సేమ్ ఉందట. ఎంత ఉంది మరి? 100 మీటర్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ పెరిమీటర్ ఎంతరా? దీని పెరిమీటర్ ఎంత? 100 మీటర్స్. సెంటీమీటర్సా? ఇది ఒక స్క్వేర్. దీని పెరిమీటర్ కూడా ఎంత ఉందంట? 100 మీటర్స్ ఉందట. ఓకేనా? ఇప్పుడు if the rectangle has breadth 2 meters less than that of the square. ఇప్పుడు స్క్వేర్ ది సైడ్ ఎంతనో మనకు తెలియదు, సమ్ x అనుకుంటున్నాము. ఓకేనా? మరి దీని బ్రెడ్త్ ఎంత అవుతుంది? 2 meters less than the side of the square అన్నాడు. చూడండి, the rectangle has breadth 2 meters less than that of the square. స్క్వేర్ సైడ్ కంటే రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ 2 మీటర్స్ లెస్. అంటే దీని బ్రెడ్త్ ఎంత అవుతుందిరా? అర్థమైందా? నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఫైండ్ ద ఏరియా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలరా? ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాయి కదా, దీని లెంత్ తెలుస్తుంది, సారీ బ్రెడ్త్ తెలుస్తుంది. బ్రెడ్త్ తెలిస్తే పెరిమీటర్ ని యూజ్ చేసి లెంత్ కనుక్కోవచ్చు. లెంత్ బ్రెడ్త్ తెలిస్తే అప్పుడు కనుక్కోవచ్చు. కాబట్టి మనకి ఎక్స్ కావాలి. మనకి పెరిమీటర్ ఇచ్చిండు, సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంది? 4x equal to 100. x equal to 100 by 4. So x is 25. 23. మరి 100 equal to దీని పెరిమీటర్ 100 equal to 2 into L తెలియదు 23. అవునా? 50 minus 23 equal to L. అవునా? ఇక్కడ 2 వస్తే 50 అవుతుంది, ఇది వస్తే minus 20. 27 equal to length. తెలిసింది, బ్రెడ్త్ తెలిసింది. ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏరియా ఫార్ములా ఎంత వచ్చింది మరి? 621 మీటర్స్. అర్థమైందా?